నమస్కారం నరసింహనాయుడు గారు. నమస్కారం పంతులు గారు. కూర్చోండి కూర్చోండి. అమ్మా కృష్ణవేణి, పంతులు గారు వచ్చారు, కాఫీ పట్రా అమ్మా. అలాగే నాన్న. ఏంటి పంతులు గారు, మా అమ్మాయి కబురు పెట్టిందా? అబ్బే కాదండి, మీ మనవడు వెంకటేష్ నాయుడు గారు రమ్మంటే వచ్చాను. మనవడు పంతుల్ని రమ్మన్నాడా? ఎందుకయి ఉంటుంది? పంతుల్ని ఎందుకు పిలిపించాడు? పైగా ఇంట్లో పరిస్థితి కూడా పంతుల్ని పిలిపించి పేరెంటాలు చేసేలాగా కూడా లేదు. మరెందుకు పిలిపించుంటాడు? నాన్న, అమ్మా, ఈ టైంలో వెంకీ పంతులు గారిని ఎందుకు రమ్మన్నట్టు? అదేనమ్మా నాకు అర్థం కావడం లేదు. పంతులొచ్చుండేంది బావుగారు? మీ నాన్నగారే పిలిపించినట్టున్నారమ్మా. అది అర్థం అవుతానే ఉండాది. ఎందుకు పిలిపించినారు? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. హా, ఏందో ఈ కొంపలో ఉన్నట్టుండి వింతలు విడ్డూరాలు జరిగిపోతా ఉండాయి. ఏది ఎందుకు జరుగుతుందో, ఎవరు ఏం చేస్తా ఉండారో, ఎట్ట ప్రవర్తిస్తుండారో ఏమీ అర్థమయ్యే చావట్లేదు. హా, నమస్తే పంతులు గారు. నమస్కారం అమ్మా అఖిలాండేశ్వరి గారు. ఏంది నాయనా, ఎండాకాలంలో వానలాగా ఈ టైంలో దేనికోసం పంతులు గారిని పిలిపించుండావు? సరిపోయింది. పంతులు నాతో కలిసి కూర్చుంటే, నాతో కబుర్లు చెప్తే నేను పిలిపించినట్టేనా అఖిల? మరి ఎవరు పిలిపించుండారో? మీ అల్లుడు. నా అల్లుడా? అంటే అంటే నువ్వు కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకున్నవాడు, నీ బిడ్డ కాళ్ళకి మెట్టెలు తొడిగి మెళ్ళో తాళి కట్టినవాడు, ఇంకా ఆ, ఇంకా దీర్ఘాలెందుకులే నాయనా, అర్థమై ఉండాదిలే. ఇంతకీ ఎందుకు పిలిపించుండాడు? అదిగో నా మనవడు టైమింగే టైమింగు. కరెక్ట్ టైంకి వచ్చాడులే. నీకున్న అన్ని డౌట్లు నీ అల్లుడిని అడిగి తెలుసుకో. నమస్తే పంతులు. నమస్కారం. ఎంతసేపు అయింది మీరు వచ్చి? ఇప్పుడే వచ్చాను బాబు, కాఫీ తాగాను, ఈ లోపు మీరు వచ్చారు. మీరు చెప్పినట్టుగానే గుళ్ళో హోమానికి అన్ని ఏర్పాట్లు చేశాను బాబు. అమ్మాయి గారిని తీసుకొచ్చారంటే హోమం జరిపించేస్తాను. పంతులు, అమ్మా, హోమవేంది? అసలు ఆ అమ్మాయి ఎవరు? హోమం అమ్మాయి గారి కోసమేనమ్మా. అమ్మాయి గారంటే ఈ అమ్మాయి గారేనమ్మా. ఆ? సరిపోయింది. ఆఖరికి పంతులు కూడా అర్థం కాకుండా అయోమయంగా మాట్లాడుతున్నాడమ్మా. అయినా నన్ను అడగకుండా, నా పర్మిషన్ లేకుండా నా అమ్మితో హోమాలేంది? బావగారు, ఏందిదంతా? ఏమోనమ్మా. గదమామా, ఒక్క విషయం చెప్తా. నా అత్తకి అమ్మిగా ఉన్నప్పుడు నా అత్త పర్మిషన్ అవసరం గాని, ఆ అమ్మి నా భార్య అయినప్పుడు పర్మిషన్ ఎందుకు చెప్పు? పాయింటే గాని ఉన్న పళంగా నీ భార్యతో హోమం ఎందుకు జరిపిస్తున్నావు మనవడా? నా భార్య కోసమే తాతయ్య. అవునా? అవును తాతయ్య.
గుడికి వెళ్ళినప్పుడు జరిగింది రఫ్గా పంతులు గారితో చెప్పాను. ఆయన సీరియస్గా నా పెళ్ళాం జాతకం గీసేసి నీ పెళ్ళాంతో కలిసి అర్జెంటుగా హోమం చేసి గృహశాంతి జరిపించకపోతే తనకి మనశ్శాంతి ఉండదు అనేసరికి ఒక బాధ్యత గల భర్తగా ఏర్పాట్లు చేయమన్నాను తాతయ్య. ఇకపై ఏ అనవసరమైన కేసుల్లో ఇరుక్కోవద్దన్న భయంతో పూజకి ఏర్పాట్లు చేయించాను తాతయ్య. తప్పా? తప్పేం లేదులేమనవడా. నాయనా, నీకు తప్పేమీ లేదనిపించొచ్చు, కానీ నాకు నీ మనవడి తప్పుడు ఉద్దేశం క్లియర్గా కనిపిస్తా ఉండాది. ఏం మాట్లాడుతున్నావు అఖిల? నిజం నాయనా, సందు దొరికినది కదా అని నీ మనవడు నా కూతురికి దగ్గర కావడానికి ఈ కథలన్నీ పడతా ఉండాడు. ఇదిగో అత్త, నువ్వు అన్నట్టు అలా కథలు పడేవాన్నే అయితే ఇలా ఓపెన్గా హాల్లో మీటింగ్ ఎందుకు పెట్టనిచ్చేవాణ్ణత? ఎవరికీ తెలియకుండా చాటుగా తెర వెనుకే కథ నడిపించేవాణ్ణి కదా. ఏమగి అమ్మీ, నమ్మొద్దు, నువ్వేమీ పట్టించుకో మాకు. ఆలోచించుకో మ్యాగీ. నీ పేరున పూజ జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చేయించేశాను. అనవసరంగా అనుమానం పెట్టుకుని మంచి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. అమ్మీ, ఆ అబ్బి మాటలు వినకు. గుడికి రానని చెప్పు. అఖిల, గుడికే కదా వెళ్ళేది, దీన్ని కూడా ఎందుకు పెద్దది చేస్తున్నావు? పెద్దది కాకూడదనే జాగ్రత్త పడతా ఉండాను నాయనా. ఇదిగో మ్యాగీ, వస్తావా రావా? రాదు. వస్తాను. మనవడా, ఇంకా నిలబడ్డావేంటి? అవతల నీ పెళ్ళామే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది కదా. వెళ్ళండి, వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి.